సిద్ధమైన కార్యకర్తలారా ఈరోజు భారతీయ జనతా పార్టీ కుకట్పల్లిలో జెండా ఎగరవేయాలని ఆశీర్వదించడానికి వచ్చిన శ్రీ 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 పరిపూర్ణానంద స్వామి గారికి స్వాగతం సుస్వాగతం. ఒక్కసారి అందరూ కూడా భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారతీయ జనతా పార్టీ శ్రీ శ్రీ పరిపూర్ణానంద స్వామి గారి నాయకత్వం, శ్రీ శ్రీ పరిపూర్ణానంద స్వామి గారి నాయకత్వం, భారత్ మాతా కీ. కంచి మహేందర్ గారు స్వామి గారికి పూర్వవైపు ఎన్నికల సంగ్రామం. ఈ ఎన్నికల్లో చాలా మంది అనుకుంటారు ఇది నాయకులకి ఎన్నికలని. కాదు, ప్రజలకి. 5 ఏళ్ళు మనం క్షేమంగా ఉంటామో అది ఆలోచించుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. మనం ఒక్కరోజు చేసే తప్పు 5 సంవత్సరాలు భరించాలి. ఒక్కరోజు కనుక ఆలోచించి చేసే ఒప్పు 5 సంవత్సరాలు మనకు సుఖాన్ని ఇస్తుంది. మనం ఇంట్లో మన అమ్మాయిని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయాలంటే ఆ అబ్బాయి గురించి ఎన్ని ఆరాలు తీస్తాం. అలాగే మొత్తం నియోజకవర్గాన్ని పాలించబోయేటువంటి వ్యక్తి చేతుల్లో మన జీవితాలు పెట్టాలంటే 5 ఏళ్ళు. మరి ఆ వ్యక్తి గురించి ఆలోచించేలా వద్దా ఒకసారి చెప్పండి. మన కూతురు జీవితం బాగుండాలంటే అల్లుడి గురించి ఆరా తీయాలి. మనందరి బతుకులు బాగుండాలంటే మనల్ని పాలించేటువంటి నాయకుడు కూడా బాగుండాలా లేదా అనేటువంటిది ఆలోచించుకోవాలి. లేకపోతే అబద్ధాలు చెప్పేటోళ్ళు నా కొడుకు కూడా ముఖ్యమంత్రి అయిపోవాలి, నా మనవుడు కూడా అయిపోవాలి, ఇలా కుటుంబ పాలన మనందరం చూస్తూ ఉన్నాం. కేవలం నా కుటుంబం మాత్రమే ఈ రాజ్యాన్ని పరిపాలించాలి, ఇంకెవడొచ్చినా పనికిరాదు అని టిఆర్ఎస్ పార్టీ ఒకవైపు కేవలం కుటుంబ పాలనగా సాగుతూ ఉంది. అంతేకాదు, వాళ్ళు రాజ్యాంగ విరుద్ధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. సెటిలర్లు అనేటువంటి పదం వాడుతున్నారు. ఈ భారతదేశంలో ప్రతి భారతీయుడికి ఎక్కడైనా బతికే హక్కు ఉంది. వాళ్ళని సెటిలర్లు అన్నటువంటి వాళ్ళు రాజ్యాంగానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఇప్పుడు మహాకూటమికి ఓటేస్తే మూసీ నదిలో వేసినట్టే ఓటేస్తే. మీరు తెలంగాణలో గుర్తుపెట్టుకోండి, మహాకూటమికి ఓటేస్తే మూసీ నదిలో వేసినట్టే, మీకేం పనికిరాదని. మోరీలో వేసినట్టే. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈసారి మీరు వేయబోయే ఓటు ఒక ధర్మానికి. భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలి? మహాకూటమి డ్రామా, టిఆర్ఎస్ ఒక పెద్ద గబ్బు, అది ఏం మాట్లాడుతుందో దానికి అర్థం కాదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నేను ఓడిపోతే హాయిగా ఇంట్లో వెళ్ళి పడుకుంటానంటారా? ఇదే నాయకుడి యొక్క లక్షణం. ఒకటే మాట్లాడాలి, ఓడినా గెలిచినా మీకోసం ప్రాణం పెట్టి రోడ్డు ఎక్కుతానని చెప్పగలగాలి. ఆ దమ్ము ఆ రోజు వాజ్పేయి గారి దగ్గర ఉంది, అద్వానీ గారి దగ్గర ఉంది. ఆ దమ్ము ఈరోజు అమిత్ షా గారి దగ్గర ఉంది, నరేంద్ర మోడీ గారి దగ్గర ఉంది. 2 సీట్లతో భారతీయ జనతా పార్టీని 200 సీట్లకు తీసుకెళ్లారు. 200 సీట్ల నుంచి 300 సీట్లకి ఇప్పుడు అమిత్ షా గారు తీసుకెళ్లారు. రేపు 350 సీట్లకి తీసుకెళ్లడానికి సిద్ధంగా వాళ్ళందరూ పనిచేస్తున్నారు. ఓటమి గెలుపు ఇవన్నీ సాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఓడిపోతే వెళ్ళి పడుకుంటా, గెలిస్తే వచ్చి సీటు మీద ఎక్కి కూర్చుంటా అంటే ఇది ఏమన్నా ఇంట్లో పనే? అదేమన్నా అంగట్లో కొనుక్కొచ్చుకునేటువంటి వస్తువా? దమ్ముండాలి మనిషికి. ఏదేమైనా నేను ప్రజల పక్షాన్ని నిలబడతానని ఒక సత్యమైనటువంటి సంకల్పం ఉండాలి. ఈ సంకల్పం లేదు వాళ్ళ దగ్గర, చిత్తశుద్ధి లేదు. భారతీయ జనతా పార్టీ ఒకటే మాట అంటుంది, సబ్కా సాత్ సబ్కా వికాస్. అందరూ కలిసి ఉందాం, అందరం కలిసి అడుగులు వేద్దాం, అభివృద్ధి పదంలో నడుద్దామని.
నేను కేసీఆర్ గారికి ఒకటే మాట చెప్తున్నాను, మీకు చంద్రబాబు నాయుడు అంటే పడకపోతే మీరిద్దరు కొట్టుకు సావండి ఎక్కడైనా రోడ్డు మీద పడి, కానీ వీళ్ళిద్దరూ బాగానే ఉంటారు, మధ్యలో మనం కొట్టుకు చస్తున్నాం. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటారు, మనం కొట్టుకు చస్తున్నాం. ఇది పెద్ద డ్రామాలు నడుస్తూ ఉంటాయి. ఒకవేళ మీకు ఆయనతో పడకపోతే ఆయన రోడ్డు మీద నిలదీయండి, లేదా మీరిద్దరూ కలిసి ఎక్కడో చోట సభ పెట్టండి, ఇద్దరు తెలుసుకోండి. లేదా ఇంకెవరైనా రాజకీయ నాయకులు తెలంగాణకి ద్రోహం చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ రోడ్డు మీదకి ఏడ్చండి. అంతేగాని మాటకొస్తే ఆంధ్రోళ్ళు సెటిలర్లు అని చెప్పి మీరు ఓట్ల కోసం మాట్లాడటం, మళ్ళీ మీకు అవసరాలు తీరిన తర్వాత రకరకాలుగా మాట్లాడటం. భారతీయ జనతా పార్టీ వస్తే ఏ రాష్ట్రంలో నుంచి తెలంగాణలో వచ్చి స్థిరపడ్డ వాళ్ళని కూడా సమానంగా భావించి అందరూ సబ్కా సాత్ సబ్కా వికాస్ నడిపించేటువంటి ఒక రాజనీతిని, ధర్మాన్ని పాటించే శక్తి భారతీయ జనతా పార్టీకి ఉంది. మీ అందరికీ తెలుసు కాంతారావు గారు, కాంతారావు గారు 30 సంవత్సరాలుగా పార్టీ గెలిచినా ఓడినా ఒకే పార్టీ జెండా పట్టుకొని నా ప్రాణం ఉన్నంత వరకు నేను భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతానని ఎలా కొనసాగుతున్నాడు. ఇదే ధర్మం, ఇది ధర్మం. నేను ఓడిపోతే ఇంకో దానికి పారిపోతా, గెలిస్తే దీంట్లో పారిపోతా. మీరు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే మీ దగ్గరే భారతీయ జనతా పార్టీ ఉంటుంది, వేరే పక్కింటికి వెళ్ళదు. కాబట్టి మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయండి. నేను ఎందుకు ఈసారి వచ్చానంటే భారతీయ జనతా పార్టీ తరఫున నేను భరోసా తీసుకుంటున్నాను, మీ అందరి భరోసా. ఇదే కూకట్పల్లి అభివృద్ధికి, ఇదే కూకట్పల్లిలో ఉన్నటువంటి ఎన్నో వైఫల్యాలని సంస్కరించి మీరు భారతీయ జనతా పార్టీని అత్యధిక స్థానాల్లో గెలిపించి స్వయంగా అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే భారతీయ జనతా పార్టీ కూకట్పల్లి యొక్క విశేషమైనటువంటి అభివృద్ధికి మేనిఫెస్టోని తయారు చేసి మీ అందరికీ 3 సంవత్సరాల్లోనే కూకట్పల్లి యొక్క అభివృద్ధిని సాధించిన తర్వాత మళ్ళీ కాంతారావు గారు మీ దగ్గర ఓట్లు అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ నేను మీ దగ్గర ఓట్లు అడుక్కునే దానికి రాలేదు. నేను మీ పక్షాన నిలబడి మనందరం ధర్మానికి ఓటేద్దామని చెప్పడం కోసం వచ్చాను. మీరు వేసే ఓటు కమలం పువ్వు గుర్తు మీద వేస్తే కమలం వికాసము, తెలంగాణ ప్రకాశం. కమలం వికసిస్తే ఈ తెలంగాణ ప్రకాశిస్తుంది. మొన్న నన్ను అడిగారు, హస్తం గుర్తుకు ఓటేస్తే ఏమిటండి అని అడిగారు. హస్తం గుర్తుకు ఓటేస్తే ఇరిటేషన్ వస్తుందండి అన్న. ఏమని అడిగారు, ఏమంటే ఆ హస్తం ఏమిటో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మహాకూటమి సభ్యులందరూ రోజు తల పీక్కుంటున్నారు. మనం సైకిల్కి వేయాలా, చెయ్యికి వేయాలా, లేకపోతే అగ్గిపెట్టికి వేయాలా, లేకపోతే సుత్తి కొడవలికి వేయాలా, దేనికి వేయాలని వాళ్ళు తలకాయ బద్దలు కొట్టుకున్నారు. ఎందుకంటే నలుగురు కలిసిపోయి ఏం అర్థం కాకుండా వాళ్ళు గందరగోళంలో ఉన్నారు. కారు గుర్తుకేస్తే పొల్యూషన్, చేతి గుర్తుకేస్తే ఇరిటేషన్, కానీ కమలం గుర్తుకేస్తే సొల్యూషన్. మీకు పరిష్కారం కావాలి అనంటే కమలం గుర్తుకు ఓటేయాల్సిందే. ఎందుకు అనంటే మీ అందరినీ ఒక ప్రశ్న వేస్తా, ఉత్తరప్రదేశ్ లో ఎవరు పరిపాలిస్తున్నారు? అక్కడ చెప్పండి. ఈ రోజు ఉత్తరప్రదేశ్ లో గూండాలకి, కబ్జాదారులకి, రౌడీలకి ఆయన ఒకటే చెప్పారు, మర్డర్లకి. మీరు 2 ప్లేసులు ఎంచుకోండియా, నేను వచ్చిన తర్వాత మీరు 2 ప్లేసుల్లో ఉండాలి. ఉంటే జైల్లో ఉండండి, లేదా నరకంలో ఉండండి. 2 ప్లేసులు. ఆయన మాట వాళ్ళు బుద్ధిగా విన్నారు, సప్పుడు చేయకుండా. వాళ్ళు అన్నారు, ఈయనున్నంత వరకు మాకు బెయిల్ వద్దని వాళ్ళందరూ జైల్లోకి వెళ్ళి బతుకుతున్నారు. మీ కాంతారావు గెలిచిన తర్వాత కూడా ఇక్కడ కబ్జాదారులు ఉండరు, గూండాగిరీలు ఉండవు. హాయి అయినటువంటి స్వచ్ఛమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఇక్కడ సాధిస్తాం. ఇక్కడ ఖచ్చితంగా యోగుల పాలన వచ్చి తీరుతుంది. ఒక యోగ్యమైనటువంటి పాలన వస్తుంది. నేను భరోసా ఇస్తున్నా,
25 ఏళ్ళు నా భగవద్గీత విన్నారు. ఎలా బ్రతికానో మీకు తెలుసు. అంతకంటే ఇంకా పట్టుదలతో చేతికి కంకణం కట్టుకొని మరి నేను ఈరోజు ఈ రాజనీతిలోకి అడుగు పెట్టాను. కాబట్టి మీరందరూ ఆలోచించండి. మనం భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటు వేయాలి అని అంటే అభివృద్ధికి ఓటేసినట్టు. భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేస్తున్నామనంటే అవినీతిని తరిమి కొట్టడానికి ఓటేయాలి. భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయడం అనంటే భారతీయ ఆత్మ గౌరవం నిలుపుకునేదానికి మనందరం భారతీయ జనతా పార్టీకి. మీరు భారతీయ జనతా పార్టీ కనుక ఓటు వేయకుండా మహాకూటమికేస్తే మీరు ఎవరికి ఓటేసినట్టు తెలుసా? భారతదేశానికి ఓటేసినట్టు కాదు, ఇటలీకి ఓటేసినట్టు. మీ ఇష్టం, ఆలోచించుకోండి. మీరు అదే కారు గుర్తు కోటేస్తే, మీరు కారు గుర్తు కోటేస్తే అది తెలంగాణ కోటేసినట్టు కాదు, నిజాం కోటేసినట్టే. మళ్ళీ నిజాం దిగుతాడు ఇక్కడికి. అసలు ఆలు లేదు, సూలు లేదు, 7 సీట్లు కూడా లేవు ఆయన దగ్గర. ఆయన అంటాడు మైబీ ముఖ్యమంత్రి బన్ సక్తా హూ అంటాడు ఆయన. మీరు ఓవైసీ ముఖ్యమంత్రి అయితే ఇక్కడ ఉండాలని అనుకుంటారా? మీరు బతుకుతాం అనుకుంటారా? మీరు నరుకుతాడు ఆయన. ఆయన అన్నాడు 15 నిమిషాల్లో 100 కోట్ల మందిని. आप हिंदुस्तान है ना, हिंदुस्तान है ना, 100 करोड़ है ना, हम 20 करोड़ है ना. पुलिस लोगों को आंख बंद करने के लिए बोलो, 15 मिनट में आपको खाली करेंगे, खत्म करेंगे అన్నాడు. ఏది ఒక ఎమ్మెల్యేగా ఉండి కానీ ఆయన ముఖ్యమంత్రి అయితే ఆలోచించండి ఎలా ఉంటుంది. కాబట్టి ఇటువంటి అరాచక శక్తుల్ని, సంఘ విద్రోహ శక్తుల్ని, ఇటువంటి దౌర్భాగ్యపు విధానాల్ని, అవకాశవాద రాజకీయాల్ని, దోపిడీదారుల్ని. ఈ రోజు రాజకీయం అంటే ఒక ఆయన అడిగారు, స్వామీజీ మీరు ఎందుకు వచ్చారు రాజకీయం? ఇది కుళ్ళు, చిచ్చి, ఇది గప్పు, మీరు ఎందుకండి ఇందులోకి వచ్చారు? మీరు ఎంత హాయిగా ఉండేవారనంటే నేను అందుకే వచ్చానయ్యా అన్న. ఇది కుళ్ళు, గప్పు కాబట్టే వచ్చానని. ఏ అంటే రాజకీయానికి తెలిసింది రెండే, దోచుకో దాచుకో, దోచుకో దాచుకో. ఈ 2 విధానాలు పోవాలి అంటే నాది నాకు అనేది లేనటువంటి సన్యాసి మాత్రమే రాజకీయంలో ప్రక్షాళన చేయగలడు. ఈ రాజకీయాల్లో పట్టినటువంటి గబ్బు, కుళ్ళు, రొచ్చు, రోత వీటిని కడగాలి అనంటే ఒక సన్యాసి మాత్రమే కడగగలడు, ప్రక్షాళన చేయగలడు. మీరందరూ ఆ ప్రక్షాళన కోరుకుంటున్నారా? నాకు కుటుంబం లేదు, నాకు నా అన్నవాళ్ళు లేరు. ఈ రోజు పోతే రేపు నేను అనాథగా పోతాను. నాకు మోసేవాడు ఉన్నాడో కూడా లేదో కూడా నాకు తెలియదు. నాకు అవసరం కూడా లేదు. పోయిన తర్వాత ఎవడు చూస్తాడు? నేను ఉంటానా కనుక చూస్తేదానికి. కాబట్టి నాకు ఏ బంధాలు లేవు, ఏ దండాలు లేవు, చందాలు అంతకంటే అక్కర్లేదు. కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకోండి. నేనే అలా ఉన్న వ్యక్తిని ఈరోజు అడుగు తీసి రాజకీయాల్లోకి అడుగు పెట్టానంటే ఒక మార్పు కోసం అడుగు పెట్టాను ఈ రాజకీయాల్లోకి. ఆ మార్పుని మీరు కోరుకున్నట్లయితే యువత కానీ, మహిళలు కానీ, పెద్దవాళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానీ ఆలోచన చేయండి. మన చుట్టూ గబ్బు తయారవుతూ ఉంది, మన చుట్టూ గూండాలు తయారవుతున్నారు, మన చుట్టూ రౌడీలు తయారవుతున్నారు, మన చుట్టూ దోచుకునే మూకలు తయారవుతున్నాయి, మన చుట్టూ దేశద్రోహులు తయారవుతున్నారు, మన చుట్టూ ఈ సమాజాన్ని పట్టి పీడించే రాక్షస శక్తులు తోడవుతున్నాయి, మన చుట్టూ స్వార్థపరులు తోడవుతున్నారు. ఇవన్నీ కడగాలి అనంటే, ఇవన్నిటిని క్లీన్ చేయాలనంటే వీటన్నిటికీ ఒకే మంత్రం. మళ్ళీ ఒక కర్మ యోగి రావాలి, ఒక రాజయోగి రావాలి. అప్పుడే ఈ రాజకీయ ప్రక్షాళన జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ అర్థం చేసుకోండి. ఒక 5 సంవత్సరాలు మీరు 60 ఏళ్ళు ఈ గబ్బుని భరించారు. ఈసారి భారతీయ జనతా పార్టీకి 60 నెలలు ఇవ్వండి, చాలు, కడిగేస్తాం మేము. 60 నెలల్లో కడిగే ప్రయత్నం. ఎందుకంటే నాకు పండగలు పబ్బాలు ఏదొచ్చినా ఇంకా మీరే ఈ వీధి ఎక్కుతానంతే. నాకు దీపావళి వస్తే మా అత్తగారు వెళ్ళాలి, సంక్రాంతి వస్తే మా అమ్మగారి దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ఉగాది వస్తే మా అమ్మమ్మని చూడాలి. ఎవరు లేరు, ఏది లేదు, మొత్తం శుద్ధం సుమతి. కాబట్టి ఏమీ లేదు. కాబట్టి
దీపావళి వచ్చినా మీ దగ్గరే ఉంటా, సంక్రాంతి వచ్చినా మీ దగ్గరే ఉంటా, ఉగాది వచ్చినా మీ దగ్గరే ఉంటా, బతుకమ్మైనా మీతో ఆడుతా, సమ్మక్క సారక్కైనా మీతో తిరుగుతా. ఏ పండగ వచ్చినా, ఏ పబ్బం వచ్చినా, కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, తుడవడానికైనా లేదు ప్రక్షాళన చేయడానికైనా ఖచ్చితంగా మేమందరం మీతో 60 నెలలు మీతోనే ఉంటాం, మీకోసం బతుకుతాం, ఈ సమాజంలో ఒక అభివృద్ధి కోసం ఆలోచిస్తాం. కాబట్టి మనందరం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఓటేద్దాం. నిస్వార్థంగా మీకోసం బతికే వాళ్ళందరినీ మీరు బతికించండి. భారతీయ జనతా పార్టీని, మిమ్మల్ని అందరినీ భుజాన మోస్తుంది భారతీయ జనతా పార్టీ. నాతో పాటు గట్టిగా చెప్పండి, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నేను మళ్ళీ కూకట్పల్లి వస్తాను, ఖచ్చితంగా వస్తాను. ఎప్పుడు వస్తానంటే 11వ తేదీ రిజల్ట్ అనౌన్స్ అయిన తర్వాత విజయయాత్రలో. ఇప్పుడు కాంతారావుతో వస్తున్నాను, మళ్ళీ కాంతారావు గారిని పని కప్పు చెప్పి మీతో నేను వెంటేసుకుని నేను తిరుగుతాను విజయయాత్ర. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంటింటికి తిరగండి, కాంతారావు గారిని గెలిపించాలి. కాంతారావు అంటే కమలం పువ్వు, కమలం పువ్వు అంటే కాంతారావు. చూడండి, మీకేం అనుమానం లేదు. కాబట్టి కాంతారావు గారికి ఓటేయడం అంటే కమలం పువ్వుకే ఓటేయడం. నేను ఒక్కటి నమ్మేవాడిని, ఈ రోజు ఉంటాం రేపు పోతాం, మనది ఏది శాశ్వతం కాదు. కానీ ఈ భూమి శాశ్వతం, ఈ నీరు శాశ్వతం, ఈ నిప్పు శాశ్వతం, ఈ నింగి శాశ్వతం, ఈ నేల శాశ్వతం. కాబట్టి పంచభూతాల్ని కాపాడుకోవాలి. దోచుకోవడం దాచుకోవడం కాదు మనకు ముఖ్యం. సత్యంగా ధర్మంగా ఈ సమాజానికి అందించాల్సింది సంపూర్ణంగా అందించాలి. అప్పుడే ఈ సమాజం పరిపూర్ణంగా ప్రకాశిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ నిలబడండి, భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. ఆ తర్వాత అభివృద్ధి ఏమిటనేది మీకు భారతీయ జనతా పార్టీ చూపిస్తుంది. మీ అందరి పక్షాన మేము నిలబడతాం, మా గొంతుకు వినిపిస్తాం. మేము పూర్తిగా మీకు ఏం చేయాలో ఖచ్చితంగా న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. గట్టిగా ఒకసారి చెప్పండి, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. వందే వందే వందే. ధన్యవాదాలు శ్రీ శ్రీ పరిపూర్ణానంద స్వామి గారికి. ఇప్పుడు మనం నేరుగా స్కూటర్ ర్యాలీ వెళ్తుంది. దయచేసి అందరూ కూడా మరి 4th రోడ్ నుంచి రామాలయం కమాండ్ నుంచి రామాలయం దగ్గర, ఆ తర్వాత వై జంక్షన్ త్రూ ముసాపేట్ బయలుదేరండి. భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా ఇక్కడ అధికారంలోకి వచ్చిన వెంటనే మోడీ గారి యొక్క సంకల్పం మేరకు ప్రతి పేదవాడికి వాళ్ళకి మంచి ఇల్లు అందివ్వాలనేటువంటి ఒక లక్ష్యం మీ అందరికీ ఖచ్చితంగా అందరికీ సొంతింటి కళ నెరవేర్చేటువంటి పథకం మోడీ గారు తీసుకొచ్చారు. కాబట్టి భారతీయ జనతా పార్టీని గెలిపించండి, మీకు సొంతిల్లు సొంతంగా మీకు దక్కుతుంది. కాంతారావు గారు మీ అందరికీ దగ్గరుండి చేయిస్తారు ఆ విషయం. అంతేకాదు ప్రతి ఇంటికి ఉద్యోగం అన్నారు, వచ్చారు ఇంటి ఉద్యోగాలు రాలే. కాబట్టి ఉద్యోగాలు అన్నారు, అలాగే మనకు సొంత ఇళ్ళు అన్నారు. ఇవి ఏమీ జరగకపోగా ఈరోజు అవినీతి అవినీతి అవినీతి, ఎక్కడికి వెళ్తే అక్కడికి అవినీతి. వీటన్నిటినీ పక్కకు పెట్టి భారతీయ జనతా పార్టీ స్వయంగా అవినీతి రహితమైన రాష్ట్రంగా తెలంగాణను రూపుదిద్దుకోబోతుంది.
ఈరోజు మనందరం చూస్తున్నాం ఉత్తరప్రదేశ్ లో యోగి గారి యొక్క పాలన అవినీతికి అవకాశం లేకుండా, గూండాగిరికి అవకాశం లేకుండా, దౌర్జన్యాలు, దోపిడీలకు, మానభంగాలకు, మర్డర్లకు, దోచుకోవడం, దాచుకోవడం అనేటువంటి అవకాశం లేకుండా ఒక యోగి యొక్క పాలన ఎలా ఉందో అంత సుపరిపాలన ఈ తెలంగాణలో మనకు రావాలి అంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు భారతీయ జనతా పార్టీ గుర్తు కమలం పువ్వు మీద మీరు ఓటు వేయించాలి. అంతేకాదు మహిళలకు భద్రత ఎక్కడుందని అడుగుతున్నారు అందరూ. రోడ్డు మీదనే కొద్దలు తీసుకొని నరుక్కుంటున్నారు. ఇలాంటి పరిస్థితి మారాలి అంటే భారతీయ జనతా పార్టీ రావాలి. నన్ను మీరందరూ చూసుంటారు. ఈ రోజు కాదు, కొన్ని సంవత్సరాలుగా నన్ను మీరందరూ చూస్తూ ఉన్నారు. నేను ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి రావడానికి కారణం ఈ రాష్ట్రంలో అవినీతి లేకుండా స్వచ్ఛమైన పరిపాలన అందివ్వడానికి. నాకు ఎప్పుడూ ఒక ప్రశ్న వెంటాడేది, మనం అట్టడుగు వర్గాల వాళ్ళకి ఏం చేయగలుగుతున్నాం? నా ప్రవచనాలతో చాలా మంది ఆనందపడుతున్నారు, కానీ నేను ఏదైనా చేస్తే ఇంకా చాలా మందికి ఉపయోగం ఉంటుందని నా ఆలోచనని వెంటనే గ్రహించి అమిత్ షా గారు నన్ను వారింటికి స్వయంగా పిలిపించుకుని మీరు రావాలి, మీ రాజకీయాల్లో అడుగు పెట్టాలి, తెలంగాణ శుద్ధి చేయాలి, మీరు తెలంగాణని కడగాలి, తెలంగాణలో ప్రక్షాళన జరగాలి, అవినీతికి, అక్రమాలకు అవకాశం లేకుండా తెలంగాణని ఒక స్వచ్ఛమైన తెలంగాణలో నిలబెట్టాలి అని ఆయన వెంటనే కోరిన వెంటనే నేను కూడా మళ్ళీ తిరిగి వెళ్ళి అమ్మవారి దగ్గర 10 రోజులు దీక్ష చేసి ఆ తర్వాత ఉజ్జయినిలో మీరందరూ చూస్తున్నారు నా చేతికి, ఉజ్జయినిలో ఉన్నటువంటి మహాకాళి అమ్మవారి యొక్క సంకల్పం మేరకు రాజకీయ పార్టీలు అడుగుపెట్టారు. మనందరం ఈరోజు బాగా గమనించండి, ఇక్కడ అయ్యప్ప స్వాములు కూడా ఉన్నారు. శబరిమలై ఒక పెద్ద వివాదంగా మారింది, అయోధ్య ఒక వివాదంగా మారింది, మన భాగ్యలక్ష్మి ఒక పెద్ద వివాదం. వీటన్నిటి నుంచి బయటపడాలంటే ధర్మము, మీ ఓటు ధర్మానికి వేయండి. మీ ఓటు ధర్మానికి వేస్తే ఆ ధర్మానికి వేసే ఓటు భారతీయ జనతా పార్టీకి కావాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ధర్మాన్ని మాత్రమే ప్రోత్సహిస్తుంది, ఆ ధర్మాన్ని ఒప్పుకోదు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఓవైసీ గారు అంటారు నేనే రాజు, నేనే ముఖ్యమంత్రి అవుతానంటారు. ఆయన మీ అందరికీ ఒక్క ప్రశ్న వేస్తాను. ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు 15 నిమిషాలు ఇస్తే 100 కోట్ల మందిని నరికేస్తానన్నాడు. కానీ ఆయనే ముఖ్యమంత్రి అయితే మీరందరూ రోడ్డు మీద తిరగలరా? ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి భారతీయ జనతా పార్టీని గెలిపించండి. ఈ కూకటిపల్లి ముద్దుబిడ్డ కాంతారావుని మీరు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే కూకటిపల్లిలో ఒక అభివృద్ధి ఏమిటనే చూపిస్తారు. అవినీతి లేని ఒక అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తాం. మనందరం కలిసి భారతీయ జనతా పార్టీని అభివృద్ధి పదంలో నిలబెడతాం. అత్యధిక మెజారిటీతో 70 స్థానాల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించి తెలంగాణలో కాషాయ జెండా ఎగరేద్దాం, ధర్మాన్ని కాపాడుదాం, తెలంగాణాన్ని రక్షించుకుందాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. వందే 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 వందే. జై శ్రీరామ్. బీజేపీ బీజేపీ. జై శ్రీరామ్. ధన్యవాదాలు పల్పన వారికి. మరి మనందరికీ ఉత్సాహపరిచి మనం ఈ యొక్క నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని గెలిపించినట్టయితే మరి మంచి పరిపాలన అందించుకోవచ్చు అని వారు ఆశీర్వదించినది. తప్పకుండా వారు చెప్పినప్పుడు వాళ్ళు తూచా తప్పకుండా నన్ను గెలిపించినట్టయితే మరి వారి అడుగుజాడలో నేను నడుస్తానని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున వచ్చిన సోదరులందరూ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై.